విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఎల్లుండి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యతను తాము తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన తర్వాత హైదరాబాద్ వెళ్లి ఎన్ఎండీసీ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ఎల్లుండి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యతను తాము తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటన తర్వాత హైదరాబాద్ వెళ్లి ఎన్ఎండీసీ అధికారులతో సమీక్ష జరపబోతున్నారు కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుండగా కనిపిస్తోంది. ఎల్లుండి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, అలాగే గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత ఇప్పటి వరకు తీసుకున్న అన్ని నిర్ణయాలు ఢిల్లీ స్థాయిలోనే జరిగాయి. కానీ తొలిసారిగా ఆ శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి విశాఖపట్నం వస్తున్నారు. ఆయన ఒక రోజు రాత్రి అంటే రేపు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. ఎల్లుండంతా కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన విజిట్ ఉంది. అలాగే సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఒక విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటించిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రి ప్లాంట్ కు పర్యటనకు రావడం, అలాగే సమీక్షలు కూడా క్షేత్రస్థాయిలో చేయడం అనేది ఇదే తొలిసారి. దాదాపు 3.5 సంవత్సరాల పైగా ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఒక స్పష్టమైన హామీ ఇచ్చున్నాయి. ప్లాంట్ పరిరక్షణతో పాటు వాటిని రన్నింగ్ కండిషన్ లో పెట్టడానికి ఉన్న పరిష్కార మార్గాలన్నీ చూస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇది రాజకీయ వాగ్దానంగా ఉంది కనుక దాన్ని పరిష్కరించే దిశగా కేంద్రం కూడా అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వీలైనంత వరకు దాన్ని వాయిదా వేయటం కానీ లేకపోతే సెయిల్ లో మెర్జ్ చేయడం కానీ ఈ రెండింటిలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కుమారస్వామి పర్యటన తర్వాత దీనిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యటించిన తర్వాత హైదరాబాద్ లో మళ్ళీ ఎన్ఎండీసీ అధికారులతో కూడా ఒక సమీక్ష సమావేశం ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే మరొకటి గనులకు సంబంధించిన ఇబ్బంది ఉంది. గనులు డెడికేటెడ్ మైన్స్ లేవు. ఇప్పటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శాశ్వత గనులు లేకపోవడం అనేది మాకు సమస్యగా ఉంది కనుక పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి అనేది కార్మిక వర్గం నుంచి పరిరక్షణ పోరాట సమితి నుంచి కూడా ముందు నుంచి వస్తున్న ఆందోళన. ఈ క్రమంలోనే ఎన్ఎండీసీకి విస్తృతమైన గనులు ఉన్నాయి. బయలుదేరాతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్ఎండీసీకి ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ ఓర్ ను తక్కువ రేటుకి ఇవ్వడం కానీ లేకపోతే కొంతకాలం క్రెడిట్ బేస్డ్ గా ఐరన్ ఓర్ ను సప్లై చేయడం వంటి కీలకమైన ఆదేశాలు ఏమైనా ఎన్ఎండీసీ ద్వారా కుమారస్వామి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు కీలకంగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆయన ఎన్ఎండీసీ అధికారులతో భేటీ కాబోతున్నారు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎల్లుండి స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, అలాగే గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకునే అవకాశం